హైదరాబాద్ ఉప్పల్ అధిక వడ్డీ ఆశ చూపి 2 కోట్లు వసూలు చేసి పరారైన శాంతి సురేష్ దంపతులు ఉప్పల్ పిఎస్ పరిధి చిల్కానగర్ కుమ్మరికుంటలో ఘటన. శాంతి సురేష్ దంపతులు 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల ఉన్న మహిళలతో పరిచయం పెంచుకొని అధిక వడ్డీ ఇస్తారని ఆశ చూపి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. మహిళలు వడ్డీకి డబ్బులు తీసుకొని మచ్చి ఇచ్చామని లబోదీయమంటున్నారు. మరో మహిళ అయితే పెన్షన్ డబ్బులతో చిట్టి వేసి వచ్చిన డబ్బులు ఇచ్చానని వాపోయింది. ఉప్పల్ పిఎస్ లో శాంతి సురేష్ దంపతులపై ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు వీరు గతంలో వేరే ఏరియాలో ఉన్నప్పుడు కూడా 3 కోట్లు వసూలు చేసి పరారయ్యారని బాధితులు చెబుతున్నారు. మహిళా సంఘం వాళ్ళ ఎస్ఐ తోటి మేము అప్డేట్ అన్నాం. రాగంరెడ్డి ఉందా, పరమేశ్వర రెడ్డి పక్కన ఉంటాడు. సత్యమన్య శాంత ₹1,00,000 తీసుకుంది. 6 నెలలకి ఇస్తానికి 5 రాసింది. 6 నెలలు ఏం లేదు, జంప్ అయ్యింది. ఇస్తా అని చెప్పింది. అది మందు తాగింది. ఎవరికి ఇస్తున్నా నీకు ఇస్తామ్మా నీకు ఇస్తా అని చెప్పింది. పోయింది. నాయే పింఛన్ పైసలు జమ చేసి చిట్టేసి పూలు అమ్మినవి చేసినవి జమ చేసి చిట్టేసి ఇచ్చింది. మన పేరు శాంతి. నన్ను మోసం చేసింది. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, పార పని చేస్తాడు. ఆంటీ నేను ఇస్తా నీకు, నేను మోసం చేయను ఆంటీ, ఎవరికి ఇవ్వకుండా నీకు ఇస్తా ఆంటీ, నేను మోసం చేయను, అంకుల్ చేసే పని నాకు తెలుసు ఇంకా అని చెప్పింది. నా బిడ్డ నా దగ్గర కలిసి మొత్తం 17 లక్షలు తీసుకున్నది. ఇంకా మెయిన్లో ఇచ్చేది ఉండే రెండు వడ్డీ. ఏమైందమ్మా అంటే తిరుపతి పోతున్నామా అంటే తిరుపతి పోయి వచ్చినాక అంటే తిరుపతి పోయి వచ్చినాక అడిగినాక లేదు 2 నెలలు ఒకసారి ఇస్తా అంటే అన్నది. అంతట్లోనే మందు తాగింది. నన్ను మస్తు మోసం చేసింది అయ్యా. నన్ను అయితే నీకెందుకు అంటే నేను 10 లక్షలకు 10 లక్షలు ఇస్తాను, నేను పైన రూమ్లో నేను వస్తా రెంట్కు మళ్ళా అని చెప్పింది. ఇంకా ఫస్ట్ అంటే ఒక్కసారి ఇవ్వలేదు, 50 లక్ష అట్లా ఇచ్చింది. సార్ అడుగుతున్నాడు ఆంటీ అర్జెంటు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పింది, ఆంటీ బంగారం ఉంటే పెట్టి నేను 20 రూపాయల లెక్క ఇస్తా అంటాను అన్నది. కానీ నా దగ్గర బంగారం లేదు శాంతి, నేను పెట్టాను, నేను ఇయ్యను, నా దగ్గర లేదంటని 1,00,000 ఉంటే 1,00,000 ఇచ్చిన. లాస్ట్ 17 లక్షలు నా బిడ్డవి నావే 17 లక్షలు ఇచ్చిన. ఇంకా మీ ఉట్టి పావే ఇచ్చింది. సంధ్య అన్న, ఆమె ఫస్ట్ 3 రూపీస్ లాగానే తీసుకుంది, ఒక 4 lakhs. తర్వాత భూమి కొంట లేకపోతే ఒకసారి ఇట్లా సార్ కోసం అని చెప్పింది. వాళ్ళ సార్ కోసం అంటే 10 రూపాయల వడ్డీకి ఇచ్చినాం మేము. సార్ ఏం లేడు అని చెప్పింది. 5 తీసుకున్నాక తెలిసింది. నా దగ్గర తీసుకున్న ముచ్చట ఎవరికి తెలియదు గల్లీలో. ఈ 10 మంది దగ్గర ఎప్పుడు తెలిసింది, నీ దగ్గరనే ఉంది అక్క, ఎవరి దగ్గర లేదు, ఎవరు బతకాలి నువ్వే బతకని చెప్పింది. లాస్ట్ టైం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేంత వరకు కూడా నీకే ఇస్తా పైసలు అని చెప్పింది. నన్ను నాయి 39 lakhs అన్న, ₹1 2 కాదు. ఆమెనే చెప్పింది మళ్ళీ అందరికి ఇంత ఇవ్వాలి అమౌంట్ అని కూడా. 5 తీసుకున్న తెల్లారి ఇవన్నీ బయటపడ్డాయి. కానీ ఇప్పుడు మోసం చేసిందనే కదా, మోసం చేయకుండా ఎట్లా ఇచ్చింది ఆమె? ఇంట్రెస్ట్ ఇచ్చింది. ఎన్ని నెలలు ఇచ్చిందంటే ఆమెనే లెక్క చేసుకుంది. అవన్నీ పోను కూడా ఇంకా నాకు 25 lakhs రావాలి చెప్తున్నా. అది కూడా చెప్పిన 25లో కూడా ఇంకా 5 lakhs తీసేసి నాకు 20, అది బయట వేరే వాళ్ళ దగ్గర తెచ్చిచ్చిన నేను. ఆమెకు తెలుసు ఆ విషయం, నేను అదే చెప్తున్నా. బయట తెచ్చిచ్చినా కూడా తెలుసు అని నాకు తెలిసే నేను చేసిన. నా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పిన. అయితే అక్క సార్ ఒకసారి ఇస్తాను, సార్ పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవడో సారిగా అని పేరు వద్దులే మనకు, కానీ ఇక సార్ గురించి ఏమొద్దు సార్. మనకేంటంటే ఇప్పుడు ఎస్ఐ నమ్మకం కలిగేయడానికి వాని పేరు యూజ్ చేసింది. సరే అట్లా అని కూడా ఇచ్చినాం మేము. ఆమెకైతే ఆమెకు వచ్చే 50,000 మనకు 5 లక్షలు ఇస్తేనే 50,000 కట్టాలి. ఎట్లా కడతామని ఇస్తాం మనం? ఆమెకు
వేరే సార్ పేరు చెప్తానే కదా మనం ఇచ్చినాం. వేరే వాళ్ళు ఎందుకు బతకాల నువ్వే బతకక్క, వేరే వాళ్ళు ఎందుకు బతకాల నువ్వే బతక అంటే అని ఇట్లా అందరికి బోధ పోసింది. ఫైజాన్ తీసుకున్నంత వరకు అదే 10 రూపీస్ ఇంట్రెస్ట్. అదే సార్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు సార్ ఇట్లా ఆట ఆడతాడు, ఆయనకు వస్తాయి మస్తు అని చెప్పింది. ఒకరు తెలియకుండా ఒకరికి. ఇప్పుడు మా చెల్లెనే ఈమె దగ్గర డబ్బులు తీసుకుని నాకు తెలియదు. 12 మంది ఈ గల్లీలో 12 మంది, నేను ఒక్కదాన్ని అక్కడ ఉంటా సార్. ఎంత 1,80,00,000 1,80,00,000. ఇక్కడ అది చాకంపల్లి లక్ష్మి అనేటారు. ఇద్దరు భార్య భర్త, సురేష్, శాంతి, 2 కొడుకులు, ఒక పిల్లగాడు హాస్టల్లో, 3 కొడుకులు. ఆయన ఫర్నిచర్ దాంట్లో చేస్తాడు. ఫర్నిచర్ దాంట్లో గచ్చిబోలే అకౌంటెంట్ గా చేసిండు. అక్కడ కూడా 3 కోట్లు ఫ్రాడ్ అయిందని తెలిసింది సార్ మాకు కూడా. ఇక్కడ ఇప్పుడు 10 years అవుతుంది. వీళ్ళ ఇంట్లో 6 years ఉంది. మీకు ఇప్పుడు ఇంట్లో 3 సంవత్సరాలు. ఇక్కడ లక్ష్మి వాళ్ళ గురించి మోసపోయిన నేను 1.5 బ్యాక్ నుంచి ఇచ్చిన. అంతకుముందు నాకు తెలియదు. ఆమె మొన్న ఇప్పుడు జూన్ 10 తారీఖు నాడు, జూలై 10 తారీఖు నాడు ఫైజాన్ తీసుకున్నాక తెలిసింది మాకు ఇంతమంది దగ్గర అప్పు అయిందని. సూసైడ్ చేసుకున్నాక బయటపడ్డాయి ఇవన్నీ. అదే ఇక పైసలు అడుగుతున్నారు, ఇచ్చిన వాళ్ళు అడగాలి కదా. ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే ఇక సూసైడ్ పెట్టుకొని చేసుకున్నామని చెప్పింది. అట్లనే సైగ చేసి హాస్పిటల్ నుంచి మేమే తీసుకొచ్చినాం. 2 months ఉంది ఇక్కడ. 2 months ఉండి మొన్న అన్ని చేసినాం, అంతా చేసినాం. మళ్ళీ నమ్మించింది. ఎవరైనా లోన్ ఇప్పిరి, అది ఇప్పిరి, మళ్ళీ డబ్బులు కడతాం అన్నది. కానీ ఇప్పించిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ మునగవలసింది ఆమెకి. మళ్ళీ అందరికి ఎవరు అలాగే చెప్పింది సార్. మరి ఇట్లా ఏముందో మాకేం తెలుసు సార్. ఇప్పుడు 3 సెంట్ల భూమి కొంటున్నాను 5 lakhs. నన్ను మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకే మొత్తము ఎంత నా దగ్గర 10 lakhs తీసుకుంది. ఆమెనే ప్రూఫ్. ఎవరు గారు ఆమె మా ఆయన నేనే, ఎవరు లేరు. ఇంకా 3వ వ్యక్తి కూడా కంప్లైంట్ ఇచ్చినాక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తో కూడా మాట్లాడారు. పట్టుకుందామమ్మా అన్నాడు. అదే అన్ని ఆపే ఉన్నాయి. చేస్తారు మాట్లాడు.